హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ VCEAP యూట్యూబ్ ఛానల్. అందులో గుండె చెప్పుడు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్న మా యొక్క ఛానల్ని మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా యొక్క వీడియోస్ని షేర్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్ర బాబు, స్టేట్ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ ఒక 2 ఫొటోస్ని అలాగే తెలుగు మ్యాటర్ని పోస్ట్ చేయటం జరిగింది. అదేమిటంటే, మీ అందరికీ తెలుసు, 2023 ఆగస్టులో జీవో నెంబర్ 77ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ అప్పటి వరకు ఉన్నటువంటి వర్టికల్ రిజర్వేషన్ని విభిన్న ప్రతిభావంతులకు మరియు మహిళలకు మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అలాగే స్పోర్ట్స్ పర్సన్స్కి హార్జెంటల్ రిజర్వేషన్గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ జీవో నెంబర్ 77ను విడుదల చేయడం జరిగింది. అయితే ఆ జీవో నెంబర్ 77 విడుదల చేసిన వెంటనే మొట్టమొదటిగా ఆ జీవో నెంబర్ 77ని నేను వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే దాంట్లో ఏదైతే హార్జెంటల్ రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని ఆధారంగా చేసుకొని ఈ జీవో నెంబర్ 77 విడుదల చేస్తున్నాము అని చెప్పినటువంటి ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ని డీవియేట్ చేస్తూ చాలా రకాలైనటువంటి తప్పులను ఆ జీవోలో పొందుపరచడం జరిగింది. అయితే నేను దాన్ని అపోజ్ చేసినటువంటి క్రమంలో ఆ జీవో వచ్చినటువంటి 2 అవర్స్లోనే నేను అపోజ్ చేసినటువంటి క్రమంలో అప్పుడున్నటువంటి అధికారులు కానీ లేకపోతే కొన్ని సంఘాల వాళ్ళు దీన్ని ఏదో చాలా పెద్ద విజయంగా భావిస్తూ డైరెక్ట్గా నాతో మాట్లాడడం, అలాగే వారు గ్రూపుల్లో మెసేజ్లు పెట్టడం కూడా జరిగింది. అయితే నేను స్పష్టంగా ఆ రోజే చెప్పాను, ఇది జీవో నెంబర్ 77 అనేటువంటిది మనకి ఉరితాడు కాబోతోంది అని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అది అక్షరాల నిజమనేటువంటి విషయం మరొక్కసారి రీసెంట్గా జరిగినటువంటి TSC 2025 టీచర్స్ రిక్రూట్మెంట్లో స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కేటాయించినటువంటి పోస్టులే చాలా తక్కువ, అలాగే పర్సన్స్ విత్ డిజేబిలిటీకి కేటాయించినటువంటి పోస్టులే చాలా తక్కువ. బట్ ఆ పోస్టులు కేటాయించినటువంటి పోస్టుల్లో కూడా ఇంటర్లాకింగ్ రిజర్వేషన్ అనేటువంటి ఒకే ఒక్క వర్డ్ ఈ జీవో నెంబర్ 77లో ఉండటం వలన ఓన్లీ SC ST కేటగిరీలో ఉన్నటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయి తప్పించి మిగతా వాళ్ళకి ఉద్యోగాలు రావడం ఈ యొక్క DSC 2025లో కష్టమైంది. ఇదే విషయమై చాలామంది ఇప్పుడు కోర్టులో కేసులు కూడా ఫైల్ చేయటం జరిగింది. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, అన్ఎంప్లాయీస్ ఎవరైతే టీచర్స్ రిక్రూట్మెంట్ కోసం అని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కోర్టులో ఫైల్ చేయటం జరిగింది. అయితే రీసెంట్గా నేను లాస్ట్ వీక్లో ఈ విషయాలన్నింటినీ గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సూర్యకుమారి మేడం దృష్టికి తీసుకువెళుతూ, మేడం, మేము ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నాం జీవో నెంబర్ 77ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి, బట్ ఇప్పటి వరకు చేయకపోవడం వల్ల ఈరోజు DSC రిక్రూట్మెంట్లో మా విభిన్న ప్రతిభావంతులైనటువంటి ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు పోస్టులు కోల్పోవాల్సి వచ్చిందని చెప్పినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వెల్ఫేర్ సూర్యకుమారి మేడం, నేను అమెండ్మెంట్స్ కోసం ప్రపోజ్ చేస్తూ ఆల్రెడీ మేలోనే ప్రపోజ్ చేస్తూ నేను ఫైల్ని GADకి పంపించడం జరిగింది రవీంద్ర. కానీ ఇప్పటి వరకు అక్కడ నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. నా వైపు నుంచి అయితే కనుక నేను క్లియర్గా ప్రపోజల్స్ ఆ జీవోలో ఉన్నటువంటి తప్పులన్నింటినీ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కాబట్టి నా వంతు బాధ్యతను నేను నిర్వర్తించాను. నీ వంతు బాధ్యతను నువ్వు నిర్వర్తించి ప్రభుత్వం దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ గౌరవ మంత్రివర్యుల దృష్టికి అయినా కానీ తీసుకువెళ్ళి దీనికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురమ్మని చెప్పేసి మేడం గారు నాకు సజెషన్ చేసినటువంటి క్రమంలో
రీసెంట్గా నేను గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారితో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నేను దీన్ని లేవనెత్తుతానని చెప్పేసి నాకు హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఇటీవల మన యొక్క డిఏ ఏరియాస్ కానీ లేకపోతే కనుక ఈ పిఆర్సీకి సంబంధించి కానీ జరిగినటువంటి మంత్రివర్గ ఉపసంఘంలో దీన్ని చర్చించడానికి ట్రై చేసినప్పటికీ అది ఓన్లీ ఫైనాన్షియల్ డిమాండ్స్ అవ్వడంతో ఆ రోజు ఆ ప్రస్తావన తీసుకురాకపోయినప్పటికీ కూడా సాయంత్రం 5:30 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో జరిగినటువంటి మీటింగ్ అయిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారు ఈ జీవో నెంబర్ 77కి సంబంధించి ఉన్నటువంటి సివియారిటీ ఏంటి, ఇష్యూస్ ఏంటి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళినటువంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పటికప్పుడు ముఖ్యమంత్రి ముఖ్య కార్యాలయ కార్యదర్శి శ్రీ రాజమౌళి ఐఏఎస్ గారిని ఈ యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. ధర్మిల నిన్న మధ్యాహ్నం నాకు సూర్యనారాయణ గారికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో నేను, సూర్యనారాయణ గారు, అలాగే విసిఏ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎంవి దుర్గారావు గారు శ్రీ రాజమౌళి ఐఏఎస్ గారిని కలిసి ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులను ఈ జీవోలో ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి స్పష్టంగా తెలియజేస్తూ ఆ యొక్క తప్పుల వలన ఈరోజు విభిన్న ప్రతిభావంతుల కమ్యూనిటీ ఏ విధంగా లాస్ అవుతుందో వివరిస్తూ, అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి అనేటువంటి దాని మీద 7 పేజీల రిప్రజెంటేషన్ని మన అసోసియేషన్ ద్వారా సబ్మిట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగానే శ్రీ రాజమౌళి ఐఏఎస్ గారికి మన విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రూపొందించినటువంటి విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం 2016 పుస్తకాన్ని కూడా ఆయనకి బహుకరించడం జరిగింది. ఆ ఫొటోస్నే నేను ఇక్కడ షేర్ చేయటం జరిగింది. సుమారు 40 నిమిషాల పాటు నేను, కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారు, అలాగే విసిఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎంవి దుర్గారావు గారు శ్రీ రాజమౌళి గారితో ఈ విషయమై చర్చించిన తర్వాత ఆయన వెంటనే స్పందించి ఈ యొక్క జీవోకి అమెండ్మెంట్ చేయాల్సినటువంటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ సంబంధించినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ రావత్ సార్కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకి ఈ జీవో నెంబర్ 77 విషయంలో అప్పచెప్పిన పని గురించి క్లారిటీగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీన్ని వెంటనే రిజాల్వ్ చేయమన్నారు సార్, కాబట్టి మీరు దీని మీద ఇమీడియట్గా ఫైల్ మూవ్ చేయండి అని చెప్పేసి రావత్ సార్కి రాజమౌళి సార్ కోరినప్పుడు ఆయన విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కాపీని వాట్సాప్ పంపించమని చెప్పేసి తెలియజేయటం జరిగింది. వెంటనే సార్ కూడా సాఫ్ట్ కాపీని సార్కి వాట్సాప్ చేయటం జరిగింది. నైట్ 8 నుంచి 8:40 వరకు మాతో రాజమౌళి సార్ సమావేశమయ్యారు. కాబట్టి ఈ యొక్క జీవో నెంబర్ 77కి సంబంధించి మనకి త్వరలోనే ఈ ఫైల్ మూవ్ అయ్యి దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి భావిస్తున్నాను. ఈ యొక్క 7 పేజీల మన యొక్క రిప్రజెంటేషన్లో ఏమి రాశాము అనేటువంటిది తెలుగు అనువాదాన్నే నేను ఇక్కడ పోస్ట్ చేయటం జరిగింది. కాబట్టి మీకు ఆ క్లియర్గా ఆ యొక్క తెలుగు అనువాదంలో ఉన్నటువంటి ఈ టెక్స్ట్ని మీరు చదవచ్చు. అదే రిప్రజెంటేషన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, గౌరవ డైరెక్టర్ డిజేబుల్డ్ వెల్ఫేర్ వారికి మనం అందజేయడం జరిగిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అలాగే రెండో విషయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్కు సంబంధించినటువంటి ఏదైతే మనం కోర్టులో ఛాలెంజ్ చేశామో 1172 WP బెంచ్ ముందుకు రావాల్సి ఉంది. అయితే ఈరోజు రేపు మన యొక్క కేసుని చూస్తున్నటువంటి గౌరవ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ గారు సెలవులో ఉండడం వల్ల ఈరోజు మన కేసు బెంచ్ మీదకి రావటం లేదు. నెక్స్ట్ ఎప్పటికి పోస్ట్పోన్ అవుతుందనేటువంటి విషయం తర్వాత తెలియజేస్తానని తెలియజేస్తూ ఈ జీవో నెంబర్ 77 ఎప్పటికైనా, అంటే గత 5 నెలలుగా జేడీలో పెండింగ్లో ఉంది కాబట్టి ఇప్పటికైనా దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి భావిస్తూ, గతంలో కూడా ఈ మనకి సంబంధించిన రిజర్వేషన్ విషయంలో
జీవో నెంబర్ 3 తీసుకురావడం ద్వారా 2015లో దరిదాపు 900కు పైగా ఉద్యోగాలను ఇప్పించినటువంటి గంత విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ది. అలాగే 112 జీవో తీసుకురావడం ద్వారా 1997 నుంచి 2004 వరకు కూడా మేము హైదరాబాద్లో ఉండి జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫీస్ బేరర్గా నేను ఫైట్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ జీవో నెంబర్ 77కి సంబంధించి ఈ యొక్క జీవో వచ్చినటువంటి క్రమంలో దీంట్లో ఏముందో కూడా కనీసం చదవకుండా కొన్ని సంఘాల వాళ్ళు మేము జనరల్ చేయించేసేసాము, సాధించేసేసాము అని చెప్పేసి మెసేజెస్ పెట్టడం జరిగింది. బట్ నేను ఆ రోజు ఒకే స్టాండ్ మీద ఉన్నా, ఈరోజు ఒకే స్టాండ్ మీద ఉన్నా. ఆ రోజు అధికారులు నాతో విభేదించారు. బట్ వితిన్ షార్ట్ పీరియడ్లోనే లేదు నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి అమెండ్మెంట్కి ప్రపోజ్ చేస్తూ గవర్నమెంట్కి ఈ జీవోలో ఉన్నటువంటి తప్పులను వాళ్ళే ప్రపోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ జీవో నెంబర్ 77కి ఒక ముగింపు వస్తుందని చెప్పేసి భావిస్తూ థ్యాంక్ యూ అనండాలి.